నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వాన్ని ప్రజల చెంతకు తీసుకువెళ్లడమే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ముఖ్య ఉద్దేశమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం తెనాలిలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పట్టణంలో శివాజీ చౌక్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది చేపడుతున్న వివిధ పారిశుద్ధ్య కార్యక్రమాలను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. అనంతరం మహాత్మాగాంధీ కూరగాయల మార్కెట్ వద్ద జరిగిన మెగా క్లినిక్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. పారిశుద్ధ్యం వల్ల ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రజలు వార్డుల్లోని పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతి నెల 3వ శనివారం మున్సిపాలిటీ పంచాయతీలలో తాము బాధ్యత తీసుకుని ప్రజల నుండి సమాచారం అందే విధంగా కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. పట్టణాలను గ్రామాలను సుందరంగా అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లటం ముఖ్య ఉద్దేశమన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అధికారులు ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా చేయాల్సిన కార్యక్రమమని చెప్పారు. పారిశుద్ధ్య పనులు పూర్తి స్థాయిలో చేయటం లేదని ప్రజలు వివరిస్తున్నారని అధికారులతో సమావేశమై చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల తెలిపారు. అధికారులు ఇంటింటికి వెళ్లే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం చేపట్టిన జగనన్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్లను నమ్మి లబ్ధిదారులు రోడ్డు పాలయ్యారని, జగనన్న ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సిన బాధ్యత 100% కాంట్రాక్టర్దే అని అన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణం చేయని కాంట్రాక్టర్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని హెచ్చరించారు. రాబోయే వర్షాకాలం నాటికి పట్టణాల్లో పల్లెల్లో నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేస్తామని, అన్ని ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ చేసి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు ప్రజలు అధికారులకు సహకరించాలన్నారు. పారిశుద్ధ్య విషయంలో ప్రజలు అనారోగ్య బారిన పడకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. మనం పూర్తి చేసినాక కనెక్షన్ అతనేడిగా వాటర్ వాటర్ ఈ వాటర్ వర్క్స్ ఇక్కడ అమ్మా మీరు యాక్షన్ తీసుకోండి. అదే మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మీరు కౌన్సిల్ మీటింగ్లో నిలదీసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. కౌన్సిల్లో మీరు తీర్మానాలు చేయండి. ఇట్లా వ్యవహరిస్తే కనీసం వాళ్ళు తిరిగి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఎట్లా ఉందో కూడా చూసుకోలేకపోతే ఎందుకు మీరు వాటర్ గురించి వాళ్ళ డబ్బులు వసూలు చేయడం చెప్పండి. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి కదా. కాడా సింగిల్ కాడా మీది? సింగిలే ఉందా మీకు? అయినా కానీ పెన్షన్ రాలేదా? మన అమ్మ పోయి 3 సంవత్సరాలు అయ్యిందండి. నాకు ఇప్పుడు ఇటుగానే కార్డు ఒకటి వచ్చింది. బియ్యం కార్డు పెన్షన్ ఏమి రావటం లేదండి. కాదు తల్లి, కార్డు మీద మీ ఒక్కరి పేరే ఉందా? నా యొక్క పేరు కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, తెనాలి చైర్పర్సన్ తాడిపల్లి రాధిక, మున్సిపల్ కమిషనర్ బండి శేషణ, ఎంఆర్ఓ గోపాలకృష్ణ, డిఎస్పీ జనార్దన్ రావు, టూటన్ సిఐ రాముల నాయక్, ఆర్టీసీడీఎం రాజశేఖర్, అధికారి సుగుణ, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఆయన కూడా చెప్పాను, ఎవరైతే పనులు మొదలుపెట్టి పనులు చేస్తూ ఉంటారో వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. 2.5 సంవత్సరాలు అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం ప్రయారిటీ ఇచ్చి వర్షాల లోపు ఎవరైనా చేయగలిగితే ఇవ్వండి. ఎందుకంటే ప్రతిసారి ముంపు ప్రాంతాల్లో ఉంటుంది. వీళ్ళందరికీ ఇంకా మీరు ఫైనల్ వార్నింగ్ ఇచ్చేసాను. వీళ్ళ పనితీరు వీళ్ళు మార్చుకున్నట్టు లేరు. వచ్చి అడిగే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటారా మీరు? మీకు అనిపించదా ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తున్నాం, మనం పని చేస్తున్నాం, ఇబ్బంది పెడితే ఎట్లా మీరు వాళ్ళని? బయట కంట్రోల్ అయితే ఇక వ్యాపారాలు చేసుకుంటాం. చాలా నరకం చూస్తున్నాం. పరిస్థితులు బాగా మార్పు తీసుకొద్దాం. మార్పు మీరు పట్టించుకోకపోతే ఒకప్పుడు మార్కెట్ ఏడు ఉంది అనే పరిస్థితికి వచ్చేసేది సార్. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 3వ శనివారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి నియోజకవర్గాల్లో కూడా మున్సిపాలిటీలోనూ పంచాయతీలోనూ స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనే ఒక కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దాని గురించి శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరూ దీంట్లో ఒక బాధ్యత తీసుకుని వ్యవస్థలో ఉన్న అధికార యంత్రాంగమే కాకుండా పౌరుల్లో కూడా
ఈ సమాచారం అందే విధంగా పరిశుభ్రత గురించి వాళ్ళు కూడా ఒక బాధ్యతతోటి మనందరం కూడా మన పట్టణాన్ని మన గ్రామాన్ని మరింత చక్కగా దిద్దుకోవడానికి మంచి అవకాశంగా భావించి ఒక డ్రైవ్ లాగా చేద్దామనే నిర్ణయం తీసుకున్నారు. తెనాలి మున్సిపాలిటీలో ఉదయం నుంచి శివాజీ చౌక్ నుంచి మొదలు పెట్టుకుంటూ వివిధ వార్డులు మేము పర్యటించుకుంటూ వస్తూ ఉన్నాం. అధికార యంత్రాంగం మేము అందరం కూడా ఇది కలిసికట్టుగా చేయాల్సిన కార్యక్రమం. ఇదేదో ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఏదో ఒత్తిడిగా చేసే కార్యక్రమం కాదు. అందరం ప్రతి ఒక్కరం ఒక బాధ్యతగా పౌరులుగా తెనాలిని దృష్టిలో పెట్టుకొని మన నగరం ఇంకా సుందరంగా ఉండాలి, రాబోయే రోజుల్లో ఇతర ప్రదేశాల నుంచి కూడా వచ్చి మనకి తెనాలిలో నివసించే విధంగా ఆకర్షితంగా ఉండాలనే ఒక ఆలోచనతోటి పౌరులందరూ కూడా కదిలి రావాలి. కొన్ని నిధులు కేటాయించుకున్నాం. ప్రధానంగా మనకి డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో అది సంవత్సరాల నుంచి దాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారు. అక్కడ ఉన్న చెత్తను తరలించడానికి ఒక యుద్ధ ప్రాతిపదికన రోజుకి కనీసం 75 నుంచి 90 మెట్రిక్ టన్నులు చెత్త సేకరణ ఏదైతే తడి చెత్త పొడి చెత్త కింద చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ప్రధానంగా ఈరోజు మేము ఈ వార్డులో పర్యటిస్తున్నప్పుడు మురుకాలువల మున్సిపాలిటీ నుంచి వస్తున్నారు చేస్తున్నారనే భావన కలిగినా కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి అందుబాటులో రావడం లేదనేది వాళ్ళ అభిప్రాయం. వర్షాలు పడినప్పుడు తీవ్రంగా ఇబ్బందిగా ఉంటుందని, అదేవిధంగా సచివాలయంలో ఉన్న సిబ్బంది కూడా ఇంటింటికి వెళ్లాల్సిన ఒక కార్యాచరణ ఖచ్చితంగా జరగాలి. దాని గురించి కూడా నేను సబ్ కలెక్టర్ గారిని కోరాను. ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని సచివాలయంలో ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి వారానికి ఒకసారి ఇంటింటికి వెళ్ళే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. చిన్న చిన్న సమస్యలు తెలియకుండా పాపం చాలామంది రేషన్ కార్డు గురించో పెన్షన్ గురించో ఇళ్ల స్థలం గురించో వీటిపైన ఖచ్చితంగా మనం ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మనం మన ప్రభుత్వాన్ని వారి చెంత వరకే తీసుకెళ్ళాలి. మున్సిపాలిటీ నుంచి మేము కేటాయించుకున్న నిధులు కూడా ఈ వర్షాకాలం లోపు ఈ రోడ్ల నిర్మాణం, కొత్త సిమెంట్ రోడ్ల నిర్మాణం కానివ్వండి, సైడ్ కాలువలు మరమ్మతులు చేయడం కానివ్వండి, స్టామ్ వాటర్ డ్రైన్స్ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాదాపు 17 కాలువలు ఐడెంటిఫై చేసాం గత సంవత్సరం చేసినట్టుగానే. కింద దిగువ ప్రాంతాల్లో ఉన్న రైతులకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఖచ్చితంగా ఇరిగేషన్ కెనాల్స్తో ముడిపడి ఉంది కాబట్టి మన పట్టణంలో వెళ్తున్న కాలువలు వీటిని కూడా మేము ఇమీడియట్గా పూడికి తీసే విధంగా ఒక లక్ష్యంతో ముందుకెళ్తాం. సో ఈరోజు ఉదయం ఈ వార్డులన్నీ పర్యటించుకున్న తర్వాత మార్కెట్లోకి వెళ్ళి మార్కెట్ సెంటర్లో కూడా మహాత్మా గాంధీ మార్కెట్ కాంప్లెక్స్ దగ్గర మొత్తం అన్నీ కూడా క్లీనప్ చేసిన తర్వాత మధ్యాహ్నం 4 నుంచి చెంచుపేట ప్రభుత్వ ఆసుపత్రి, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్న సుల్తానాబాద్ వీటన్నిటిని కూడా ఈ విధంగానే ఒక డ్రైవ్ లాగా చేపట్టి ఒక మార్పు తీసుకురావడానికి. ఈ మార్పు ఒక్కరోజు కోసం కాదు, నేను ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే అధికార యంత్రాంగాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి కావాల్సినంత స్టాఫ్ మనం ఏర్పాటు చేసుకున్నాం. సిబ్బంది కొరత లేదు ఈ రోజున. ఖచ్చితంగా సిబ్బంది సరైన పద్ధతిలోనే ఉన్నారు. పొల్యూషన్ కంట్రోల్ నుంచి కూడా ఈరోజు అధికారులు వచ్చారు, వాళ్ళు కూడా సూచిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా లెగసీ వేస్ట్ ఉండకూడదంటే ఏ రోజుకి ఆ రోజు మన చెత్త సేకరణ జరగాలి. తడి చెత్త పొడి చెత్తకి దయచేసి మీరు సహకరించండి. భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ తడి చెత్త పొడి చెత్త మొదలుపెట్టింది గతంలో మన తెనాలి మున్సిపాలిటీయే. మనల్ని చూసి ఎంతోమంది ఆదర్శవంతంగా ఒక మార్పు తీసుకొచ్చారు. సో దయచేసి పౌరులందరూ కూడా నేను కోరుకునేది మీరు దీంట్లోకి రండి, మీరు కూడా భాగస్వాములు అవ్వండి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మనం ప్రతిరోజు ఈ విధంగానే మన తెనాలిలో ఒక డ్రైవ్ లాగా మనం పెట్టుకుని మనం ఈ చెత్త సేకరణలో మీరు సహకరిస్తే రాబోయే రోజుల్లో మన బిడ్డలకి ఆరోగ్య సమస్యలు కానివ్వండి, స్థానికంగా ఈ దోమల సమస్య కానీ ఉండకుండా తప్పకుండా మేము నిర్ణయాలు తీసుకుంటాం. రాబోయే రోజుల్లో ఈ 2 నెలల లోపే వర్షాలు మనకి పూర్తి స్థాయిలో వచ్చే లోపే నేను చైర్పర్సన్ గారిని కమిషనర్ గారు కూడా కోరాను. ఇమీడియట్గా మనం కొన్ని వర్క్స్ టేకప్ చేసి ముంపు ప్రాంతాల్లో ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకెళ్తాం. గ్రీవెన్స్ ముఖ్య ఉద్దేశం ప్రజలకు ప్రభుత్వం నుండి కావాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించడమే అని టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి కుద్దూస్ అన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాలతో తెనాలి టీడీపీ ఇన్ఛార్జి శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచనలతో ఈరోజు తెనాలి టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుండి పలు అర్జీలను స్వీకరించి త్వరితగతిన సమస్యల పరిష్కారం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో జరగవలసిన కార్యక్రమం
వారు ఊరు వెళ్ళిన కారణంగా ఆలస్యమైన సందర్భంగా ఆయన తరఫున మేము పార్టీ ప్రతినిధులుగా పార్టీ ప్రెసిడెంట్ గారు ఇంకా పార్టీ పెద్దలు అందరం కలిసి ఈరోజు 16 అర్జీలు స్వీకరించడం జరిగింది. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఎక్కువగా వ్యక్తిగత సమస్యలు తీసుకొస్తున్నారు. దయచేసి వ్యక్తిగత సమస్యలు ఏదన్నా ఉంటే వేరే విధంగా పరిష్కరించబడతాయి. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పరంగా మీకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ప్రభుత్వ తరఫున రావాల్సిన సమస్యలు ఏదైనా పరిష్కరించబడాల్సిందంటే వాటిని ఖచ్చితంగా శాసనసభ్యులు వారి దృష్టికి అయితే వారి ఆఫీస్ కార్యాలయానికి పంపించడం, అదే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అంశాలైతే కేంద్ర మంత్రులు అంశాన్ని చంద్రశేఖర్ గారి ఆఫీస్ కార్యాలయానికి పంపించడం, తెలుగుదేశం పార్టీ నుండి ఏదైనా సమస్య పరిష్కరించబడైతే ఆల్పాటి రాయప్రసాద్ గారి సారథ్యంలో వాటిని పరిష్కరించబడతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు వచ్చిన అర్జీల్లో అయితే ఉద్యోగాలు కావాలని కొంతమంది వస్తూ ఉన్నారు, గ్యాస్కి లింకేజ్ కాలేదని చెప్పేసి కొంతమంది వస్తూ ఉన్నారు, ఎక్కువగా మా ఇల్లు ఆక్రమించుకున్నారయ్యా కొద్దిగా దాన్ని పరిష్కరించడం వస్తారు. వీటిని కూడా ఖచ్చితంగా సంబంధిత పోలీస్ అధికారులకి దృష్టికి తీసుకెళ్ళి వారి ద్వారా మాకు కొంతమంది అయితే డబ్బులు తీసుకున్నారు మాకు ఇవ్వట్లేదు అనేది అన్ని సమస్యలతో పాటు వీటిని కూడా ఖచ్చితంగా పరిష్కరించబడతాయి. గత ప్రభుత్వంలో జగనన్న ఇల్లు కట్టిస్తామని కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకున్నారని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పట్టణంలో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్ కు లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు. అసలు ఇల్లు కట్టినవి కొన్ని, సగం ఇల్లు కట్టినవి కొన్ని, బేస్మెంట్లలో కొన్ని, స్లాబులు వేయకుండా కొన్ని ఆగాయని మంత్రి దృష్టికి లబ్ధిదారులు తీసుకొచ్చారు. ఇకపై ఇళ్ల నిర్మాణాలకు డబ్బులు కట్టే స్థితిలో కూడా తాము లేమని త్వరగా కాంట్రాక్టర్లు చెప్పి ఇల్లు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్ల నిర్మాణం అవకతవకలపై ఇంకా సమాచారం సేకరిస్తున్నారని, కొంచెం సమయం ఇవ్వాలని మంత్రి లబ్ధిదారులను కోరారు. డబ్బులు తీసుకుని ఇల్లు కట్టిన వారిపై కేసులు కట్టి చర్యలు తీసుకోవాలని డీఎస్పీని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. పెట్టుకోవాలంటే ఇంటి స్థలం పేరుందని ఇవ్వలేదండి, పెట్టుకోవద్దన్నారు. ఈసారి పెట్టుకోవట్లేదమ్మా, పెట్టుకున్నప్పుడు పెట్టుకుని చెప్పారు సచివాలయంలో. ఇంటి గురించి కాదు, పెన్షన్ అట్ట కదమ్మా, సచివాలయం ఎందుకు వాళ్ళు రావాలి, మీ దగ్గర రాలేదా ఇప్పుడు ఎవరు? ఓకే, చెక్ చేయండి. టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. ఎందుకు అట్లా చేస్తారు మీరు? చెప్పండి, అది తప్పు కదా. ఇన్ని సంవత్సరాలు మనం అట్లా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే అమ్మ थोड़ा वक्त दो क्योंकि वो पूरा गंदरगोलम है, ठीक है? समझ नहीं आ रहा मेरे को भी. आपके पास कागज आ लिए, वहाँ पे पैसे के लिए आपको नहीं मालूम, 50,000 ले लिए बैंकों में. ठीक है ना माँ? కులాని కాదు కానీ నీకు కాదు కదా, అర్హతకి ప్రతి ఒక్కరికి కొన్ని ప్రామాణికాలు ఉంటాయి కదా. ఎక్కడైనా పొరపాటు ఉంటే అట్లా అనొచ్చు, కానీ వెరిఫై చేపిస్తానమ్మా, వెరిఫై చేపిస్తాను. ఓకేనా? ముందు ఒకసారి చెక్ చేసుకుంటాం. ఖచ్చితంగా హౌసింగ్ నుంచి కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకేనా? చేస్తాము. తప్పకుండా అదే డిఎస్పీ గారు కూడా చెప్పానమ్మా, అతన్ని కొంచెం సీరియస్ గా మాట్లాడమని. చాలా మంది 2 లక్షలు 2.5 లక్షలు ఇచ్చారు. 35,000 ఇచ్చాను, గవర్నమెంట్ బడ్డీ ఇచ్చాను. 50, 35, 85,000, 90,000 దాకా ఇచ్చాము. 90,000 ఇచ్చారు మీరు? ఇచ్చాను సార్. కొంచెం లేపాడు బాడీ కట్టే వరకు, ఆయన కట్టట్లేదు. ఇప్పుడు మా మున్సిపాలిటీ దాని తరఫున కట్టించుకుందాం అంటేనే వాళ్ళు ఎక్స్ట్రా డబ్బులు పెట్టినాం సార్. నా పరిస్థితి వాళ్ళ మీద. వార్డులో వచ్చిన కంప్లైంట్లు కూడా మేము మొత్తం మీరు ఎఫ్ఐఆర్లు పెట్టించాను. ఓకేనా? పెట్టించండి, ఎఫ్ఐఆర్లు పెట్టించండి. కంప్లైంట్లు తీసుకొని పెట్టించండి. రూరల్లో ఉన్న కంప్లైంట్ సపరేట్, ఈ కంప్లైంట్ సపరేట్. ఆ పునరావు అనే అతను బాగా ఇబ్బంది పెట్టాడు చాలా మంది. మీకు రూరల్లో బుక్ చేశారు, మీ దగ్గర కూడా తీసుకోండి సార్. డిస్కస్ చేయండి. 60,000 కట్టారా? 10,000 నేను ఇచ్చాను, 50,000 కొద్దిగా లేపి వదిలేసాను. తొందర చేసి ఏం పట్టించుకోలేదు. మమ్మల్ని డబ్బులు ఇవ్వమంటున్నారు, మేము ఇచ్చే కట్టించుకుని పని చేసుకుని ఒకసారి నేను మాట్లాడతాను, కొంచెం టైం ఇవ్వండి, ఒకసారి మాట్లాడు. ఇళ్ల సలహా గురించి విపరీతంగా కంప్లైంట్స్ వస్తున్నాయి. గతంలో 50,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు వీళ్ళ దగ్గర తీసుకుని ఇళ్ల నిర్మాణం చేస్తామని చాలా అన్యాయంగా వాళ్ళు పాపం వడ్డీలకి అప్పు తెచ్చుకొని బంగారం కూడా అమ్మేసుకొని రోడ్లపైన వీధిపాలైన పరిస్థితులు ప్రతి వాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. నేను చాలా స్ట్రిక్ట్గా గతంలో చెప్పాను పోలీసు అధికారులకి, కేసులు నమోదు చేసి వీళ్ళని ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తే లేదు. ఎవరైతే గతంలో ఈ కాంట్రాక్టులు తీసుకుని ఇంత మోసం చేశారో వాళ్ళకి ఒక బాధ్యత ఉంది. మరొకసారి మీ అందరి ద్వారా తెలుపుతున్నాను, నేను 100% వాళ్ళకి బాధ్యత ఉంది.
లేకపోతే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా దాని గురించి సీరియస్గా అవుతాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.